प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकपल्ली। नौवीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकें और स्टडी मटेरियल को जल्दी से जल्दी ओपन कीजिए। टेक्स्ट बुक पन्ना नंबर 41। ओके, तो देखिएगा, पाठ का नाम यह है कि यक्ष प्रश्न। यस्टरडे मैंने यह पाठ को कंप्लीट किया और आज नोटबुक का कार्य को दे रहा हूँ, देख लीजिए। जल्दी टेक्स्ट बुक और मटेरियल को ओपन कीजिए, हो सके हाथों में पेंसिल चाहिए। जैसा मैं बोल रहा हूँ उसी तरह नोटबुक में लिखने के लिए प्रयत्न कीजिए, अलग मत लिखिए। ओके, तो पेज नंबर 45 टेक्स्ट बुक, पेज नंबर 45 ओपन कीजिए टेक्स्ट बुक। ఓకే, మెటీరియల్స్ కూడా ఓపెన్ చేయండి. రాసే విధానంలో చూడండి. ఇకాయి 3 మే అని రాసి పార్ట్ 8 రాసి యక్ష ప్రశ్న పాఠం పేరు పెట్టండి. ఓకే, రాసిన తర్వాత మీ స్టడీ మెటీరియల్లో నయే శబ్ద్ ఉంటున్నాయి, మీనింగ్స్ ఉంటాయి అక్కడ. హిందీలో వచ్చే పదాలన్నీ రెడ్ పెన్, తెలుగు మరియు ఇంగ్లీష్లో వచ్చే పదాలన్నీ బ్లూ పెన్తో చక్కగా రాయండి. రాసిన తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి. అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అని ఉంటుంది అక్కడ, కనిపించిందా? అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అంటే అర్థమును తెలుసుకోవటము మరియు జవాబులు ఇవ్వటము. 2 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. మొదటి ఆలో చూడండి, ప్రశ్నకే ఉత్తర్ సోచ్కర్ దీసియే, ప్రశ్నలకు జవాబులు ఆలోచించి ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, యుధిష్ఠిర్ కే బారే మే బతాయియే, యుధిష్ఠిరుని గురించి తెలపండి. ఈ ఆన్సర్ మీ స్టడీ మెటీరియల్లో ఉంది చూడండి, కనిపిస్తుందా? ఎస్, ఆ ఆన్సర్ని నేను ఒకసారి చదువుతాను, వినండి. పాండవులలో పెద్దవాడు అయినటువంటి ధర్మరాజు, అతని యొక్క పేరేంటి? యుధిష్ఠిర్. అతని గురించి చూడండి. युधिष्ठिर कुरुवंश के राजा थे. उनके पिता का नाम पांडु राजा और माता का नाम कुंती थी. वे धर्मशास्त्र के ज्ञाता थे. पांडवों में वे अग्रज थे. वे सत्यवादी थे. उन्होंने अपने जीवन में कभी भी असत्य नहीं कहा. पांडु राजा की मृत्यु के बाद वे हस्तिनापुर के राजा बने. पांडु राजा के भाई धृतराष्ट्र का पुत्र दुर्योधन को इससे जलन हुआ. इसी जलन के कारण दोनों में शत्रुता उत्पन्न हुई. शांति प्रिय धर्मराज राज्य को छोड़कर अपने भाइयों के साथ जंगल चले गए. यस, और सेकंड क्वेश्चन, युधिष्ठिर की जगह तुम होते तो किसे जीवित करवाना चाहते थे और क्यों? యుధిష్ఠిరునికి బదులుగా, అంటే యుధిష్ఠిరుడు ఉన్నటువంటి ప్లేస్లో నీవుంటే ఎవరిని జీవింపచేయ కోరేవాడివి, ఎందుకు? आंसर देखिए. युधिष्ठिर की जगह अगर मैं होता तो मैं अर्जुन को जीवित करवाना चाहता हूँ, क्योंकि भगवान श्री कृष्ण 5 पांडवों में अर्जुन को ही अधिक चाहते थे. श्री कृष्ण को अपना सगा भाई मानकर अर्जुन भी उनके साथ रहते थे. यह सारा विश्व भगवान श्री कृष्ण के अधीन में है. श्री कृष्ण अर्जुन के अधीन में है. इन दोनों के मिलन से विश्व कल्याण होगा. अर्जुन की धनुर्विद्या और श्री कृष्ण के बुद्धि बल से पांडवों का कल्याण होगा. ओके, और नेक्स्ट सेकंड आ, पाठ पढ़िए उत्तर दीजिए. పాఠము చదవండి, వాటి ఆధారంగా వాక్యాలను సమాధానాలు ఇవ్వండి. పాఠ పढ़िए उत्तर दीजिए, పాఠము చదవండి, సమాధానాలు ఇవ్వండి. పాఠ के आधार पर వాక్యం को सही क्रम दीजिए. పాఠం చదివి అక్కడ 4 వాక్యాలు ఉన్నాయి, సరైనటువంటి వాక్యాలని సరైన క్రమంలో రాయండి. రాయండి చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 4 వాక్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ 4 వాక్యాలని ఆ బ్రాకెట్లో కరెక్ట్గా రాయండి. 2 4 3 1. ఓకే, నెక్స్ట్, ప్రశ్నకే సహీ ఉత్తర్ దీసి. అక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పేరాగ్రాఫ్ను చదివి కింద ప్రశ్నలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, బ్రాకెట్లో రాయండి కరెక్ట్ ఆప్షన్ ఏంటో. అది మీరు చేయవలసినటువంటి పని. ఓకే,
नेक्स्ट, इन प्रश्नों के उत्तर 3 वाक्यों में दीजिए. ఓకే, ఫస్ట్ ఏమో అక్కడ ఒక పేరాగ్రాఫ్ కనిపిస్తుంది. దాని కింద 3 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్న కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ బ్రాకెట్లో పెట్టండి. నెక్స్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్లకి సమాధానాలు రాయండి. फर्स्ट क्वेश्चन, ब्राह्मण पांडवों के पास आकर कौन सी व्यथा सुनाने लगा. బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఏ బాధను వినిపించసాగెను. सेकंड क्वेश्चन, युधिष्ठिर को सरोवर के पास कौन सी चेतावनी सुनाई दी. యుధిష్ఠిరునికి సరోవరము దగ్గర ఎటువంటి హెచ్చరిక వినిపించెను. थर्ड क्वेश्चन, युधिष्ठिर ने नकुल को जीवित करवाने का अनुरोध क्यों किया. యుధిష్ఠిరుడు నకులుడిని బ్రతికించమని ఎందుకు కోరాడు. यक्ष ने युधिष्ठिर के सद्गुणों से मुग्ध होकर कौन सा वर दिया. యక్షుడు యుధిష్ఠిరుని సద్గుణములకు ముగ్ధుడై ఏ వరము ఇచ్చెను. ఓకే, ఈ ప్రశ్నలకి సమాధానాలు మీ స్టడీ మెటీరియల్లో ఉన్నాయి. ఆ ఆన్సర్స్ని నోటికి నేర్చుకొని చూడకుండా నోట్బుక్లో రాయండి. ఓకే, నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత 46 పేజీ నెంబర్. మొదటి ఆలో 3 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నకి ఉత్తర్ లిఖియే. అభివ్యక్తి సృజనాత్మకత అంటే ఏంటండి? నేను ప్రతి లెసన్లో చెప్తున్నాను, చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్, వ్యక్తీకరణ నిర్మాణాత్మకత. రైట్. మొదటి ఆలో ఫస్ట్ క్వశ్చన్, పాండవం కో వనవాస్ క్యోं జానా పడా. పాండవులు వనవాసమునకు ఎందుకు వెళ్ళవలసి వచ్చెను. సెకండ్ క్వశ్చన్, అరణి కి లకడీ కిసే కహతే హై. అగ్నిని పుట్టించే కొయ్య అని దేనిని అంటారు. అంటే అగ్నిని పుట్టించే కట్టె అని దేనిని అంటారు. థర్డ్ క్వశ్చన్, सरोवर के पास कितने युधिष्ठिर से किसने युधिष्ठिर से प्रश्न किए. సరోవరము దగ్గర ఎవరు యుధిష్ఠిరుడిని ప్రశ్నలు అడిగారు. ఓకే, ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు స్టడీ మెటీరియల్లో చూసి నోటికి నేర్చి రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఆ, यक्ष के किन्हीं 5 प्रश्नों के उत्तर लिखिए. యక్షుని యొక్క ఏవేని 5 ప్రశ్నలకు జవాబులు రాయండి. ओके, नेक्स्ट क्वेश्चन, यदि यक्ष के स्थान पर आप होते तो कौन कौन से प्रश्न पूछते. ఒకవేళ యక్ష భగవంతుని ప్లేస్లో మీరుంటే ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు. नेक्स्ट क्वेश्चन, यक्ष प्रश्न पाठ आपको क्यों अच्छा लगा, अपने शब्दों में लिखिए. యక్ష ప్రశ్నలు అనే పాఠము మీకు ఎందుకు నచ్చింది, మీ స్వంత మాటలలో వ్రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక భాషాకి బాత్, భాషా విషయము. రైట్. ఫస్ట్ అల్పప్రాన్ ఆ, ఇన్ శబ్దం కి అర్థ బతాయియే, వాక్య ప్రయోగ కీసియే. ఈ శబ్దముల అర్థములు తెలిపి వాక్య ప్రయోగము చేయండి. తృష అంటే దాహము లేదా కోరిక, దానికి సొంత వాక్యం రాయండి. ఎస్. నెక్స్ట్ పదము అగ్రసర్ అంటే ముందుకు వెళ్ళుట. థర్డ్ వర్డ్ చేతావని అంటే హెచ్చరిక. ఫోర్త్ వన్ దుస్సాహస్, మొండి సాహసము. ఫిఫ్త్ వన్ పక్షపాతము. ఓకే, వాటికి మీనింగ్స్ రాసి సొంత వాక్యములు రాయండి. నెక్స్ట్ సెకండ్ ఆ, పర్యాయవాచి శబ్ద పహచాన్ కర్ రేఖా ఖీంచియే. పర్యాయవాచి శబ్దములను గుర్తించి గీత గీయండి. ధరతి అంటే భూమి, ధర, పృథ్వీ, ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ పితాకి, తలాష్కి, హవాకి కరెక్ట్గా వచ్చే మీనింగ్స్తో కూడుకున్నటువంటి వాటి దగ్గర గీత కొట్టండి. ఎస్. फर्स्ट ई. नेक्स्ट बिट, निम्न शब्दों पर ध्यान दीजिए. 2 शब्दों के मेल में हुए विकार को समझिए.
క్రింది పదములను గమనించండి. రెండు శబ్దముల కలయికలో వచ్చిన మార్పును తెలుసుకోండి. ఓకే, గమనించండి. అంటే అక్కడ ఉన్నటువంటి పదాలని గమనించి రెండు శబ్దముల కలయికలో వచ్చిన మార్పును తెలుసుకోండి. ప్రతి పదములో అక్కడ రెండు పదాలు ఉన్నాయి చూడండి. ఉద్యంత్, ఉద్యత్ ప్లస్ అంత్, యద్యపి, యది ప్లస్ అపి, దుస్ ప్లస్ సాహస్, నిహ ప్లస్ సందేహ, ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ. నెక్స్ట్ చూడండి, మరణ్ ప్లస్ ఆసన్న, మరణాసన్న, ప్రతి ప్లస్ అక్ష, ప్రత్యక్ష, సత్ ప్లస్ చరిత్ర, సచ్చరిత్ర, దుహ ప్లస్ సాహస్, దుస్సాహస్. ఓకే, వాటిని అన్నింటినీ కూడా గమనించి చదవండి. చూస్తున్నారా? नेक्स्ट प्रोजेक्ट वर्क पंचतंत्र की नीतिप्रद कहानियों में से किसी एक कहानी का संग्रह कीजिए. పంచతంత్ర నీతి కథల నుండి ఏదైనా ఒక కథను సేకరించి రాయండి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ వీలైతే రాయండి, లేకుంటే మీరు రేపు ఫస్ట్ నుంచి స్కూల్కి వస్తున్నారు కాబట్టి అక్కడ రాయించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు వినండి. మీరు రాయవలసినటువంటి అంశాలు ఏంటంటే మీ స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి మీనింగ్స్. ఓకే, మీనింగ్స్ రాసిన తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ఉన్నటువంటి మొదటి లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఓకే, అంతవరకు రాసి ఉంచండి. और तुम्हारे स्टडी मटेरियल में जो ऑब्जेक्टिव टाइप क्वेश्चंस है దాన్ని కూడా మొత్తం కంప్లీట్ చేయండి. ఇవే కాకుండా మీ స్టడీ మెటీరియల్లో ఉన్న బిట్స్ అన్నింటినీ కూడా చదవండి. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మొత్తం ఆప్షన్స్ మొత్తం బ్రాకెట్లో రాయండి. మరియు వర్క్ బుక్ పార్ట్ కూడా కంప్లీట్ చేయండి. టెస్ట్ వర్క్ సెల్ఫ్ కూడా కంప్లీట్ చేయండి. నోటికి నేర్చుకొని చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. ఓకే, రాస్తారు కదండి, రాయండి. నోట్బుక్స్ చెక్ చేయడం జరుగుతుంది, इनकम्प्लीट పెట్టకండి. ठीक है प्यारे छात्र और छात्रा, नेक्स्ट क्लास में फिर मिलेंगे. ठीक है, धन्यवाद.